మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇంకో గీ ముచ్చట్ల మరి తప్పుల్ది ఒప్పుల్ది అనేది మీరు చెప్పే ప్రయత్నం చేయరు. నేను చెప్పకాడికి చెప్తా, కానీ మీకు కూడా అర్థమైందిగా ఎంతో కొంత. మీరు చెప్పే ప్రయత్నం చేయరు, నేను చెప్పకాడికి చెప్తా, కానీ వినే ప్రయత్నం చేయరు. విన్నాక ఎక్కడైనా తప్పు చెప్తే కామెంట్ రూపకంగా పెట్టే ప్రయత్నం అయితే చేయరు. అయితే కొడుకంట మా అయ్యతోటి వివాహేతర సంబంధం పెట్టుకుంటావా అని ఒక ఆడి మనిషిని కాళ్ళు రెక్కలు కట్టేసి పైపు తీసుకొని ఏం కొట్టుడు కొట్టినట్ట. ఏడ జరిగింది ముచ్చటంటే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం జిల్లేడు చౌదరి గ్రామం అంట. జిల్లేడు చౌదరి గ్రామంలో ఒక ఆడి మనిషికి అంట భర్త చచ్చిపోయినట్టు. కొన్ని రోజుల దాకా ఆమె బతుకుతుంది. అదే ఊర్లోనంట మైలారం అంజయ్య అనే వ్యక్తుడు కొద్ది అంత సనువుగా ఉంటుందంట. సనువుగా ఉంటుంటే మరి సనువుగానే ఇచ్చిండు పేపర్లో, మరి ఇంకో రకంగా అయితే ఇవ్వలేదు. అయితే సనువుగా ఉంటుంటే ఇక వాళ్ళకి అనుమానం వస్తుంది కదా. ఇంకా అనుమానం వస్తూనే ఉంది, కానీ ఏ భర్త చచ్చిపోయినలే అనుకొని ఎవరంతలా ఓరి పని మీద వాళ్ళు ఉన్నారు. అయితే ఈ మైలారం అంజయ్య అంటే ఆయనకు మళ్ళీ ఆమె మీద డౌట్ వచ్చిందంట. డౌట్ వచ్చి నువ్వు ఇంకొంతోడ మాట్లాడుతున్నట్టున్నావు అని ఏం చేసిండట, ఫోన్ గుంజుకున్నట. ఈ అంజయ్య అంటోడు ఆ మహిళ దగ్గర ఫోన్ గుంజుకొని ఆ పత్త లేకుండా పోయిండు. పోయినాక ఏం చేసింది ఈమె, ఈ అంజయ్య కాడికి ఈ అంజయ్య కోసం అక్కడిక్కడ దోలాడుతుంటే బాయికాడికి పోయిందని తెలిసిందంట. చీకట్ల బాయికాడికి పోయిందంట. బాయికాడికి పోయినాక ఆడ గొడవ అయిందని ఇచ్చారు. ఆడ చిన్నపాటి గొడవ అయిందంట. గొడవ కాగానే ఈ ముచ్చట మరి వాళ్ళని చెప్పిరా లేకపోతే డౌట్ వచ్చిందో, కానీ కొడుకు కూడా డౌట్ వచ్చి చిన్నగా బాయికాడికి పోయిందంట. బాయికాడికి పోయేసరికల్లా ఈ జంగే అంటే ఆయన ఈమె ఇద్దరు కలిసి బాయికాడ పడ్డారంట. ఈ జంగే కొడుకు పేరంట బందే అంట. ఈ బందే అంటోడు ఏం చేసిండు, అమ్మర కొడుక మయ్యమ్మటి ఉన్నామంటే ఏదో కథ నడుస్తుంది అనుకొని పోయి కాలు రెక్కలు కట్టేసి ఒక రూల్ వేసి పైపు తీసుకున్నాడు. గిసోండి పైపు తీసుకొని ఏం కొట్టుడు కొట్టి ఊరిలోకి అప్పచెప్పిండట. నేను అడుగుతున్నా చిన్న ముచ్చట, అవరా బందే? ఇప్పుడు మరి ఆడి మనిషి కాబట్టి ఆమెను కొడితివి, సరే లంగో దొంగ తప్పు చేసిందో చేయలేదో మనకైతే తెలియదు, ఓ రకంగా కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఆమె దగ్గర ఫోను గుంజుకుండా అంటే, మీ అయ్య ఆమె దగ్గర ఫోను గుంజుకుండా అంటే ఎంతో కొంత సోపతి ఉన్నట్టే లెక్క కదా. ఉత్తపుణ్యానికి అయితే ఫోన్ గుంజుకునే అంత ధైర్యం ఓలుకుంటుంది, పాలనోళ్ళకే ఉంటుంది. గట్టినే గుంజుకునేము. మరి ఆమెను కొడుతందుకు చేతులు వచ్చినాయి, కానీ మరి మీ అయ్యేం పాపం చేసిండ్రా? మరి మీ అయ్య రిసి పెట్టినావు. మీ అయ్య పుణ్యాత్కుడు అనుకున్నావా? ఫస్ట్ దెబ్బేస్తే మీ అయ్యనే వేయాలి. మీ అయ్యనేసి ఆమెతోటి నీకు ఏం సోపతి, ఆ మొగుడు తెచ్చిన ఆమెతోటి నీకు ఏం సోపతి, ఆమె ఫోన్ ఎందుకు గుంజుకున్నావు, ఈ బావి దాకా రావడానికి కారణం ఏంది, మరి నువ్వు ఏం పని గుంజుకున్నావని తండ్రిని అడగాల కదా. తన తండ్రి కాబట్టి తన తండ్రిని పక్కకు నెట్టి ఈ ఆడి మనిషి బయట కాబట్టి చేత నిస్సాయ స్థితిలో ఉంది కాబట్టికే ఇక ఆమెని కాలు రెక్కలు కట్టేసి ఈ పిచ్చి కొట్టుడు కొట్టినట్ట. మరి తండ్రిని కొట్టపోయిండో దెబ్బ అంటే బయట ఆమెను కొడుతందుకు ఏమో ధైర్యం ఉంది, కానీ తండ్రిని కొడుతందుకు మాత్రం ధైర్యం లేదంట. గది ఇక్కడి తమ్మది చూసి చెప్తా. ఇక చూడు, వివాహేతర సంబంధం పెట్టుకుందని తన తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ మహిళపై దాడి చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం జిల్లేడు చౌదరి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్ కుమార్ వివరాలు తెలిపిన ప్రకారంగా ఓ మహిళ భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మైలారం అంజయ్యతో చనువుగా ఉంటుంది. ఆమె ఫోన్లో మరో వ్యక్తితో మాట్లాడుతుందని గమనించిన అంజయ్య 3 రోజుల క్రితం ఆ మహిళ ఇంటికి వెళ్ళి ఫోన్ లాక్కున్నట. ఆ మహిళ ఇంటికి వెళ్ళి ఫోన్ లాక్కుండంటే మరి ఆయనకి ఎంతో కొంత ఈమె మీద హక్కున్నట్టేగా లెక్క, గమనించగలగా మనం కూడా. ఫోన్ లాక్కున్నాడు. అదే రోజు రాత్రి అంజయ్య వ్యవసాయ పొలం వద్ద ఉండగా ఆ మహిళ సైతం అక్కడికి వెళ్ళింది. మరి ఆయన బాయికాడ ఉన్న సంగతి ఈమెకేమెరక, బాయి దాకా పోయింది అంటే ఈమెకు ఆయనకు ఏదో సోపతున్నట్టే లెక్క. అక్కడ ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. గమనించిన అంజయ్య కుమారుడు బందయ్య సదరు మహిళ కాళ్ళు చేతులు కట్టేసి ఆమెను గదిలో నిర్బంధించాడు. ఆపై పైపుతో తీవ్రంగా దాడి చేశాడు. అనంతరం వదిలేశాడు. గాయపడ్డ ఆమెను గ్రామస్తుల సహకారంతో బాధితురాలి మరిది నరసింహులు ఆసుపత్రికి తరలించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుండు. మరిది తీసుకుపోయిండట. అవునానమ్మ, నీకన్నా ఏమన్నా బుద్ధి ఉండాలి జరనాన్న. భర్త చచ్చిపోయిండు, సరే తప్పు చేసినవో చేయలేదో భగవంతుడికి ఎరక. నీ మరిది నిన్ను దెబ్బలు కొట్టినాక కూడా ఇంకోని బాయికాడ నువ్వు దెబ్బలు తిన్నావని తెలిసి కూడా
నీ మరిది నిన్ను కొనబోయి దవాఖాన చేర్పించిన అంటే మరిది మంచివాడు అన్నట్టుగా లెక్క. వాళ్ళకన్నా ఇలివేయాలి కదా. నీ ఫోను గుంజుకుంటే ఇప్పుడు ఊళ్ళో నలుగురు పెద్ద మనుషులకు చెప్పాలి, పలానోడు నా ఫోను గుంజుకుండు ఏమెక్కడ గుంజుకుండు అని చెప్తే ఏ ఒక్క పెద్ద మనిషి అడగలేకపోయినా. మీ ఊళ్ళో పెద్ద మనుషులు లేకుండా వచ్చినా? మీ ఊరు మొత్తంలో ఏ ఒక్క పెద్ద మనిషి లేడా, సర్పంచ్ లేడా, ఉప సర్పంచ్ లేడా, ఆర్డ్ నెంబర్లు లేరా, ఎవ్వరు లేకుండా వచ్చినా గాలి చెప్తే అలా ఈ ఫోన్ ఇప్పిపోయిరా. ఏమదేమో ఐఫోన్ ఉండొచ్చు ఏమో కాడ ఉంటే డబ్బా ఫోన్ గిత్త ఉన్నదేమో, లేకపోతే స్మార్ట్ ఫోన్ ఉంటే ఉన్నదేమో. గుంజుకుండు మరి గుంజుకుంటే ఎవరికైనా చెప్పి తిప్పించు కదా. బావి దాకా పోయి పంచాయి పెట్టుకున్నావంటే నీకు ఇప్పుడు అంజయ్ అంటే ఆయనకు ఎంతో కొంత సోపది ఉంటేనే బావి దాకా పోతావు. చీకట్ల పొద్దుదాకా కూడా కాదు, చీకట్ల పోయిందంట. చీకట్ల పోతే ఆడ గొడవ జరిగితే ఆ గొడవ కొడుకుకు జరిగితే ఈ కొడుకు జరిగిందని కొడుకుకు తెలిస్తే కొడుకు పోయి ఈ సుద్దపూస కొడుకు పోయి ఏం చేసిండో తండ్రిని పక్కకు పెట్టి ఈవెన్కి వచ్చిందంట. ఈవెన్ కొట్టే రైట్స్ నీకెక్కడ బందీ నాకు అర్థం కాదు. కానీ మీ అయ్యని కొట్టాల కొడితే నువ్వు ఇట్లా ఈ మొగడు తెచ్చిన వాళ్ళతోటి ఏమక్కడ శోభ చేసినవరా కొడుక అని మీ అయ్యని కొడితే నిజంగానే ఆడు మనిషికి మగ మనిషికి ఇద్దరికి ఒకటే న్యాయం చేసిండ్రా పిల్లాడు అని అనుకుందరు ఊరు జనాలు. అంటే తండ్రి అయితేనేమో తన తండ్రి కాబట్టి పక్కకు పెడతావు, పరాయి ఆడి మనిషి కాబట్టి ఏమో ఏడికాడికి పొల్లు పుట్టు కొడితే ఎట్ట పాడేసి వస్తుంది చెప్పురిగా. అందుకోసమనే ఇక ఇటువంటిది ఇది అక్రమ సంబంధం అని అందునో అనపోదో నాకు తెలియదు. కానీ పేపర్లో అయితే క్లియర్గా ఇచ్చిండు అక్రమ సంబంధం పెట్టుకుందే, మయ్యతోటి అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో కొట్టిండని పేపర్కి ఇచ్చారు. కానీ ఈ అక్రమ సంబంధాలు పాడైపోను. ఏదైనా ఉంటే గుట్టుగా ఉండే ఉపాయం చేసుకోవాలి. కానీ ఇప్పుడు అంటేనేమో ఒక బాధ ఉంది, అనుకుంటేనే ఒక బాధ ఉంది. ఇక ఏదన్నా నేనంటే బాగలేదు. కానీ కామెంటు ఇక చూస్తూ మీరే కామెంట్ చేయాలి. మరి అక్రమ సంబంధం అనుకోవాలన్నా, లేకపోతే అయ్య తప్ప అనుకోవాలన్నా, ఆడి మనిషి తప్ప అనుకోవాలన్నా, ఆడి మనిషిని పక్కకు పెట్టి ఆడి మనిషి కాలేకలు గట్టేసి కొట్టినా కొడుకు తప్ప అనుకోవాలన్నా. ఇంకా చెప్పురు ప్రజలారా మీరే ఇక.